చెప్పేవాడిని శ్రీరంగ నీతులు, చేసేవాడిని గుడిసేటి పనులు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జగన్తో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నేను పాదయాత్ర చేశానని చెప్పేసి ప్రతి లైవ్ డిబేట్లో కూడా తనకు తోచిన, తనకు నచ్చిన అంశాలన్నీ కూడా కూటమి మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అయితే ఈ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, నిజంగా ఇతని డిబేట్లోకి వచ్చి నిజమే మాట్లాడుతున్నాడా, నిజంగా అంత అపీరియన్స్ ఉందా, అలాంటి వ్యక్తులని మీడియా ఛానల్స్ కూడా ముందు వెనక ఆరా తీయకుండా ఎందుకు డిబేట్స్లో కూర్చోబెడుతున్నాయి అనేది ఈ రోజున ప్రధానమైన చర్చ. అసలు అతను ఏం చేశాడు, అతని వల్ల అన్యాయానికి గురి కాబడిన అదే పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు, బీసీసీలకు సంబంధించిన నాయకులు పల్లెం రవికుమార్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి రవికుమార్ గారు. అసలు ఏంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేశారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి అంటే మీరేం చెప్పుకొస్తారు? అసలు ముఖ్యంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అనే అతను పాదయాత్ర అసలు ఎక్కడ చేశాడు? ఆయన చేసింది మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతున్నారని చెప్పుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళారు. అసలు ముందు వైసీపీ నాయకులే అతన్ని సజ్జలా గారు బహిష్కరించారు పార్టీ నుంచి. సో ఆయన నేను పాదయాత్ర వెంకటేశ్వర నేను తిరుగుతున్నానని, ఇది ఇచ్చాపురం నుంచి తిరిగాను, నేను అక్కడ దాకా వెళ్ళాను, జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగాను, నేను రాజశేఖర రెడ్డి గారితో తిరిగానని చెప్పుకుంటున్నాడు. అది మాటల్లో చెప్పుకుంటున్నాడు కానీ ఆయన చేసే పనులన్నీ ప్రతి ఒక్కటి ఫ్రాడు. వాడిని దయచేసి ఎవరు నమ్మొద్దు. అసలు బహిష్కరించారు, వైసీపీ పార్టీ నుంచి పాదయాత్ర అనే అతన్ని బహిష్కరించారు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చెక్కులు నోట్లు అని చెప్పని, నీకు అది ఇప్పిస్తాను, నేను ఉద్యోగ ఎస్ఐ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఇల్లు ఇప్పిస్తానని చెప్పి అలాగా అనేక రకాలుగా ఎంతోమంది దగ్గర, అక్కడ తాడేపల్లిలో ఉన్న కాడి నుంచి తాడేపల్లి వాళ్ళ దగ్గర మోసం చేశాడు, నర్సరావుపేటలో మోసం చేశాడు, వైజాగ్లో మోసం చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ అంతా ఆంధ్రాలో అంతా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ వెళ్ళాడు. ఇప్పుడు తెలంగాణ వెళ్ళి అక్కడ మొదలుపెట్టాడు. అతనేంటి ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తాను మీకు ఎందుకు, నేనున్నా, నాకు పలుకుబడి ఉంది, నా చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెబుతాడు, లేకపోతే సజ్జలా గారు ఉన్నారని చెబుతాడు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారని చెప్తాడు, నిత్యం ప్రజలు అందరూ ఉన్నారని చెప్తారు. ఎవరు ఇప్పుడు పార్టీ మట్టికి ఏ రోజు ఇతనే దగ్గరికి రానిలేదు, రానివ్వబోదు కూడా. అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటంటే ఎస్పెషల్గా మిమ్మల్ని ఏ విధంగా ఫ్రాడ్ చేశాడంటారు? ఇప్పుడు అదేవిధంగా మరి నేను ఒక పార్టీలో ఒక కార్పొరేటర్ చేసినప్పుడు బీసీసీఎల్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నా. నేను నన్నే ఇప్పుడు పిలిచి నీకెందుకు నన్ను నమ్మబుచ్చి నా దగ్గరే ఒక 7-8 లక్షల దాకా తీసుకున్నాడు. 8 లక్షలు అంటే ఎట్లా, నీకు వెహికల్ ఇచ్చేస్తాను, ఒక 2 నెలలు ఇవ్వండి సార్, నేను మీకు ఇచ్చేస్తాను, చావు కౌరు చల్లగా బాటలు చెప్పి నేను ఇచ్చిన డబ్బులతో ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, చెక్ ఉంది, నోట్ ఉంది, నేను ఇచ్చిన డబ్బులు ట్రాన్సాక్షన్ ప్రతిదీ ఉంది. ఆయన ఫార్చునర్ అనే బండి కూడా సీజ్ చేస్తే డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేని పరిస్థితి, హీనమైన బతుకుతున్నాడు ప్రజెంట్. అసలు ఏమీ లేదు, ఏదో వైట్ వేసుకుని భుజం మీద ఒక టవల్ వేసుకుని నేనే పెద్ద నాయకుడిని అంటున్నాడు. అతను నాయకుడేం కాదు. నాయకుడు అంటే ఏంటి, ఒక ప్రజలకు ఉండి మన సమస్యలు ఉంటే ఏదైనా తీర్చాలి తప్పితే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నేను నాయకుడిని అని చెప్పాను అందరి దగ్గర చీటింగ్ చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఉంటాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయరు, దగ్గరికి కూడా రానియరు. ఎవరన్నా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నా, ఎవరన్నా 10 మందికి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటేనే ఉంటారు తప్పితే ఇలా చీటర్స్ని కానీ ఎవరన్నా కానీ దగ్గరికి రానియరు. ఆల్రెడీ వైజాగ్లో ఇతని మీద కేసు ఉంది, విజయవాడలో కేసు ఉంది, నర్సరావుపేటలో కేసు ఉంది, ఇతని మీద కేసు ఉంది. ఆల్రెడీ గతంలో ఒక 3-4 రోజుల క్రితం కూడా మొన్న ఆదివారం నాడు అక్కడ కూడా ఎస్ఐ పోస్ట్ ఇస్తేనే ఒక దళితుని కుర్రోడి దగ్గర ఒక 3 లక్షల రూపాయలు తీసుకుని అతన్ని మోసం చేసి అతన్ని తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి స్టేషన్లో మాట్లాడుకుని కాళ్ళ వేళ్ళ పడి చెప్పి పంపించేస్తే మళ్ళీ ఈయనకి సపోర్ట్ చేశారు, మీడియా మిత్రులు సపోర్ట్ చేశారు, లేకపోతే జనం ఒక్క నాయకుని చూపించమని చెప్పండి. మనవాడి దగ్గర నుంచి ఒక్క నాయకుని ఇతను వెనకాల వచ్చేవాడిని ఒక్కసారి చూపించమని చెప్పండి. ఈ రోజున ఆంధ్ర నుంచి ఆంధ్ర వాళ్ళందరిని మోసం చేసి వెళ్ళిపోయి ఇప్పుడు తెలంగాణలో బతుకుతున్నాడు. తెలంగాణలో ఇంకెంతమందిని మోసం చేస్తాడు? నేను ఇవాళ ముఖ్యంగా చెప్పేదంటే, ఇవాళ మీడియా మిత్రుల ముందు రావడం కారణం ఏంటంటే, ఇక్కడ వాళ్ళందరిని మోసం చేసి వెళ్ళిపోయాడు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అని పేరు చెప్పుకుని ఒక లఫుట్టు, వాడంత నీచమైన బతుకేది వేస్ట్. దయచేసి మీరందరూ ఎవరో కూడా అలాంటి వాడిని ఎంటర్టైన్ చేయొద్దు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన మీడియా మిత్రులు అందరికీ ఒకటే చెబుతున్నా, మీరు అసలు డిబేట్లోకి ఎలా తీసుకుంటున్నారో, అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏంటి, అసలు ఏంటి. మొన్న వచ్చి ఒక 3 రోజుల క్రితం ఇతను అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, వెళ్ళిపోయారు. మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అలా ప్రతి ఒక్కళ్ళు అందరికీ ఒక చెక్లు ఇచ్చేస్తారు, నేను భరోసా అంటాడు. ఒక్క చోట దొరకడం
ఉండడో, ఎక్కడికక్కడే ఫేస్బుక్లోనూ స్టేటస్లోను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుని బతుకుతాడే తప్పితే మీకు ఎవరెవరికి ఎక్కడ దొరకదు. దయచేసి వాడిని అసలు మీరు ఎవరు నమ్మొద్దు. నమ్మారంటే నమ్మి మోసపోతారు. పార్టీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాడు తప్పితే ఇతని వల్ల ఎవరెవరికి ఇది ఉండదు. అంటే ఇలాంటి వ్యక్తులను ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది, అతనికి పార్టీకి సంబంధం లేదని ఎందుకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేకపోతుందంటే మీరేం చెప్పుకొస్తారు? పార్టీ ఎప్పుడో ఇతన్ని బహిష్కరించింది. వైసీపీ పార్టీ పాదయాత్ర అనే అతను మా పార్టీలో ఒక్కళ్ళు కూడా ఇతను ఎంటర్టైన్ చేయట్లేదు. ఎవరో ఇతని పేరు అసలు ఇతని దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు చూడండి, గత 3 సంవత్సరాల నుంచి 2.5-3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మాలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది కూడా అలానే ఒక 20 లక్షలు 30 లక్షల కోట్ల మీద ఫ్రాడ్ చేశాడు. కోట్ల మీద ఫ్రాడ్ చేస్తే ఇతనికి అది ఆల్రెడీ పార్టీ వాళ్ళకి తెలిసిన తర్వాత నీకు గుమ్మం కూడా దక్కనట్ల. మీరు ఎక్కడ ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ గుమ్మం కూడా మందలిచ్చి అతన్ని లోన కూడా రానివ్వద్దని చెప్పేసి గేట్ లోపల కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ ఆఫీస్లో మీకు ఏ రోజు కనపడడు కూడా. ఇంతవరకు ఎప్పుడో బహిష్కరించింది. అతను అందుకునే ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని అందరూ వెళ్తున్నారని చెప్పని ఈ రోజున ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటాకి అందరూ అడుగుతున్నారని చెప్పని ఇప్పుడు ఆంధ్ర వదిలేసి తెలంగాణ అని చెప్పుకుని ఇప్పుడు బతుకుతున్నాడు ప్రెసిడెంట్. నర్సరావుపేట, విజయవాడ, వైజాగ్ వాళ్ళు కూడా చీట్ చేశాడు. అక్కడ కూడా చాలామంది ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. చెక్కులు మాట్లాడితే గతంలో ఈయన చెక్కు నోట్లు ఇచ్చేది కూడా ఏదో పనికిరాని చెక్కులు ఇస్తాడు. అది ఎందుకు 4 గీసుకుంటా కూడా పనికిరాని చెక్కులు. ఇప్పుడు మీరేమంటారు, కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టి మీలాంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇబ్బంది ఏమి లేదు. కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని అంటే నేను పార్టీ పరంగా అతని పార్టీలో బహిష్కరించారు. అలాంటి వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయ అవసరం లేదు. మీరు అతను తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వాడిని శిక్షించిన ప్రాబ్లం అయితే లేదు. ప్రతిదీ ఎవిడెన్స్లు అనేది ప్రతిదీ మా దగ్గర ఉన్నాయి. మేము గతంలో కూడా మొన్న హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. ఈయన పట్టుకుంటాక హైదరాబాద్ పట్టుకుంటాకి వెళ్తే ఆయన విజయవాడ వాళ్ళు ఆల్రెడీ పెద్ద కాక అని వాళ్ళు అరెస్ట్ చేశారని చూపించారు. వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కాగుబారులు చాలుగా చెప్పినట్టు చెప్పాడు, కానీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకో త్వరలో అతను పట్టుకుంటా కూడా మళ్ళీ ఉంటుంది. ఆల్రెడీ టీంలు రెడీ అయినాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి సెల్ సెక్రటరీ వాళ్ళకి ఫోన్లు చేసి నేను పలానా అని చెప్పుకుని అతను ఇది చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడంతా అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది. తెలంగాణలో మళ్ళీ అక్కడికి వెళ్తే స్టేషన్ కాడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకుని నేను పలానా ఆఫీస్ నుంచి వచ్చి చేస్తూ మాట్లాడుతున్నాను, సో ఇలా అని చెప్పుకుని పోలీసు వాళ్ళ దగ్గర నమ్మకొచ్చి మాయ మాటలు చెప్పి తిరుగుతున్నాడు. కాసి దయచేసి మీకు చెబుతున్నాను, మన మీడియా మిత్రులకు ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే మీడియా మిత్రులు అంటే నాకు ఫస్ట్ నుంచి గతంలో 15 నుంచి పార్టీలో మేము ఉన్నాము. వాళ్ళ మీడియా మిత్రులు అంటే మాకు అనుచందమైనది బాగా ఇది. వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డిబేట్లోకి ఎలా తీసుకుంటున్నారు, దయచేసి దయచేసి డిబేట్లు తీసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయండి. అసలు అతను ఏంటి, అతని పొజిషన్ ఏంటి, వైసీపీ పార్టీలో ఉన్నాడా లేడా, లేకపోతే అసలు అతను ఎందుకు డిబేట్లు పాల్గొంటున్నప్పుడు మీరు ఎందుకు టీవీ పేర్లు నేను చెప్పొచ్చు. ఒక 5-6 టీవీలు మన ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు మీరు ఆల్రెడీ మేము కావాలని ఇప్పుడు పంపిస్తాం. వాళ్ళందరూ మీరు దయచేసి ఆ పేర్లు చెప్పొచ్చో లేదో, మరి నాకు మీడియా ముందు చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ దాన్ని బట్టి నేను చేసేవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నాను, భయ్యా మీరు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, మన ఛానల్స్ కావచ్చు, అతన్ని మట్టుకి దయచేసి ఎంటర్టైన్ చేయొద్దు. మీరు వైసీపీలో అతను లేడు, వైసీపీ పేరు చెప్పుకొని ఆయన చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని అసలు ఎంటర్టైన్ చేయొద్దు, దగ్గరికి కూడా రానియ్యరు 100%. అంటే ఏదో వేగ్గా నోటి మాటతో చెప్పడం కాదు, ప్రాపర్గా రవికుమార్ గారి దగ్గర ఎవిడెన్స్లు అయితే అన్నీ కూడా ప్రాపర్గా ప్రాంప్ట్గా ఉన్నాయి. ఏ రోజున డబ్బులు ఎంత కొట్టారు, ప్రామిసరీ నోట్లు ఏమేమి రాశారు ఏంటనేది అయితే పూర్తిగా అన్ని వివరాలు కూడా ఒకసారి ఆయన ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ వెంకటేశ్వర రెడ్డి అలియాస్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి ఏరువ, సరే దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పాలంటే ఏం చెప్తారు అసలు 1 by 1 డీటెయిల్స్? కానీ ఇదేంటంటే ఇతనికి పెద్ద చీటరు. ఏరువ వెంకటేశ్వర రెడ్డి ఆలియాస్ పాదయాత్ర అనే అతను ఒక పెద్ద చీటర్. అన్ని చోట్ల చీటింగ్ చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుని అందరినీ మోసం చేసి, ఇలా నేను కూడా మోసపోయాను అతని చేతిలో. ఇతను అందరి దగ్గర ఇదిగోండి ఇలా చెక్కులు ఇలా నోట్లు ఇస్తాడు. ఇలా చెక్కులు నోట్లు అందరికి ఇచ్చేసి నీకెందుకు వేసుకోండి అని చెప్తాడు. ఆల్రెడీ నేను గూగుల్ పే చేయటము కానీ ఇలాంటివి కానీ అతని అన్ని ఎవిడెన్స్ ప్రతిదీ ఉంది. అతను ప్రతిదీ ఏం చేస్తాడంటే నేను మీకు ఎందుకు, నేనున్నాను మీకు ఇచ్చేస్తాను,
2 రోజులకి అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మా దగ్గర కూడా దగ్గర నాతో నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరితో కలిపి ఒక 10 లక్షల దాకా తీసుకున్నాడు. ఆ 10 లక్షలని తీసుకున్న కానీ అడుగుతుంటే మీరు నన్ను ఏం పీకుతారో, నన్ను ఏం పీకలేరు, మీరు నన్ను ఏం చేయలేరు, ఏం చేస్తారు, నన్ను ఏం చేయలేరు, ఉన్నదా అంటే చెక్కులు నోట్లు మేము వేసుకుంటాక ఆయనకి ఇచ్చింది 2 రోజులు అడ్జస్ట్మెంట్. ఇంకోటి పర్టికులర్గా నేను చెప్పదగింది ఏంటంటే ఒక ఫార్చునర్ ఉంది 2010 మోడల్లో. ఫార్చునర్ బండిని అడ్డం పెట్టుకుని ఆయన ఈ బండి నాకు ఉంది, మీరు డబ్బులు ఇవ్వండి లేకపోతే బండి వేసుకెళ్ళిపోండి, మీకు 2 నెలల్లో ఇచ్చేస్తాను, మళ్ళీ బండి తీసుకుంటా అని చెప్పని ఎలా మోసం చేసి ఇప్పుడు నేను ఫార్చునర్ బండిని సీజ్ చేశారు. అతను రూపాయి కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు, అతను ఏమీ చేయడు, వ్యాపారాలు ఏమీ చేయడు. నా దగ్గర డబ్బులు తీసుకుని ఫార్చునర్ బండిని నేను విడిపించాను. విడిపించి బండి నన్ను తీసుకెళ్ళిపోండి అని తప్పితే నేను అప్పటి వరకు మేము ఇవ్వలేదు. ఫార్చునర్ బండి మీరు తీసుకెళ్ళినా 3 నెలల్లో నేను విడిపించి తీసుకుంటాను అని చెప్పి అతను మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం నా దగ్గర 2023 డిసెంబర్ 26వ తారీఖు నాడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు అంతు చెక్కకుండా తిరుగుతున్నాడు. ఫోన్లో మాడితే నువ్వేం చేస్తావు చేసుకుని దిక్కున్న సాటు చెప్పుకో, నువ్వేం చేస్తావు చూసుకో, పార్టీ కూడా అయితే నాకు ఏమైనా ఇదే అయితే ఏంటి, నన్ను ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడు, నాకు అన్నదాంట్లో చాలా ఉన్నాయి, నాకు చాలామంది ఉన్నారు, నాకు వెనకాల రౌడీ షీట్లు ఉన్నారని మేము విధంగా వాళ్ళ ఇంటికి వెళ్తాం కూడా జరిగింది, అడగడం కూడా జరిగింది. వాళ్ళ ఆవిడ కూడా వచ్చి బూతులు మాట్లాడటం జరుగుతుంది. అదేమనంటే అక్కడ ఊళ్ళో వాళ్ళు కూడా అడిగారు, నరసరావుపేట వెళ్ళారు, రెడ్డిపాలెం వాళ్ళ ఊరు వెళ్తే అయ్యా నువ్వు 105వ ఓడువు 110వ ఓడువు అని లెక్క చెప్పారు వాళ్ళ ఊర్లో. ఇలా రోజు నిత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఖాళీ చేసి తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ జరిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్చునర్ నేను ముఖ్యంగా అది కాకుండా నేను విజయవాడలో కూడా జూలై 2024లో కూడా స్పందనలో పెట్టడం జరిగింది, పెట్టడం జరిగింది, 8వ నెలలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఉంది, నేను ఉన్న డబ్బులు కొట్టిన ఎవిడెన్స్ ఇందులో ఇది ఉంది. ప్లస్ వాళ్ళ అబ్బాయి కూడా ఏరువు మనోహర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మనోహర్ రెడ్డి అనే అతను కూడా మేము డబ్బులు కొట్టడం జరిగింది. వీళ్ళందరూ ప్రధాన ముద్దాయిలు, వీళ్ళందరూ కూడా ప్రధాన ముద్దాయిలు. ఇదంతా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇదే విధంగా చేస్తున్నారు. ఇవి ఆల్రెడీ మాకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మాత్రం రాత్రం కూడా రాజు జరిగింది. అంటే ఇష్టాచారంగా రాసేస్తాడు. ఇప్పుడు మాకు ఇలా ఇష్టాచారంగా రాసేసి ఇప్పుడు ఇక్కడ రాస్తాడు. మళ్ళీ అదేమన్నా నాకు సంబంధించినవి కాదు ఇవన్నీ అని చెబుతాడు. అదంటే అతని పేరేంటి వెంకటేశ్వర రెడ్డి కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటుంది, రంగారెడ్డిపాలెం ఉంటుంది, ఇది నాయ కాదని నేను మాట్లాడుతూ ఉంటాడు అతను. సో దయచేసి నేను మన మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే తగిన న్యాయం నాకు చేసే విధంగా మిమ్మల్ని ఈ సందర్భంగా ఏంటంటే నాలాగే ఇంకెంతమందో మోసపోయి ఉన్నారు ఆల్రెడీ ప్రజెంట్. ఇంకా ఎవరు మోసపోకుండా ఉండడానికి కారణమే నేను ఈ విధంగా ముందుకు రావాల్సి వచ్చింది. ఈ రోజు ముందుకు రావడం అనేది పార్టీ గురించి పక్కన పెట్టేసి నేను ఈరోజు ఎవరి పార్టీ అనేది కాదు, పబ్లిక్ ఇతని మూలం ఇంకా ఎంతమంది మోసపోకూడదు. ఇప్పుడు ఆంధ్ర అంతా సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. పార్టీ పేరు చెప్పుకొని అతను బతుకుతున్నాడు. ఇప్పుడు మాకు అతను పార్టీ ఓడైనా ఇప్పుడు అతను బహిష్కరణ చేశారు, ఆఫీసు వైసీపీ పార్టీ బహిష్కరణ చేశారు. కాబట్టి అతని మీద తగిన చర్యలు మన ఆంధ్ర వాళ్ళు తీసుకోవాలి, అటు తెలంగాణ వాళ్ళు కూడా చేసుకునే విధంగా కూడా ఆల్రెడీ ప్రయత్నాలు మన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇచ్చారు. కాబట్టి అతను కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాను.